అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ దీన్ని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిగిచ్చారో అదే స్థలాలను నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభార్త చెప్పన. నా ప్రభు మిమ్మల్ని అవమానపరిచే దేవుడు కాదు. నా ప్రభు మిమ్మల్ని తలదించుకునేలాగా ఎన్నటికీ చేయడు. మీలో చాలామంది ప్రార్థన పరులు ఉన్నారు. మీలో చాలామంది ప్రభు మందిరాన్ని ప్రేమించేవారు ఉన్నారు. ఎడతెగక ప్రార్థించే తల్లులు ఉన్నారు. ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్పనా, మీ ప్రార్థన మీ కుటుంబాలకి బలమైన ఆయుధంగా మార్చబడబోతోంది. ఎన్నడూ నా ప్రభు మిమ్మల్ని సిగ్గుపరచడు. దేవుడు ఏదైతే మీకు అవసరమో అవసరతలన్నీ తీర్చి ఎదుటి వారి దగ్గర చేతులు చాపకుండా మీ చేతులు అనేక మందిని పోషించేలాగా నా ప్రభు మార్చబోతున్నాడు. అధికారులు మీకు లొంగేలాగా దేవుడు చేయబోతున్నాడు. అనేక తలాంతులు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఫలములు వరముల చేత దేవుడు నింపబోతున్నాడు. ప్రార్థనలు అంత శక్తి ఉంది. భక్తిపరులు ప్రార్థించగా, భక్తిపరులు ప్రభు కోసం బ్రతకగా వారందరికీ ప్రత్యేకమైన సింహాసనాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సంగమా, ఈరోజు మేము ఎంత సంతోషాన్ని అనుభవిస్తున్నామంటే అది డబ్బు వల్ల కాదు, అది కేవలం ప్రభు వల్ల మాత్రమే. ఎన్నో అవమానాల మధ్యన, ఎన్నో నిందల మధ్యన తలెత్తుకుని ఇంకా మేము జీవిస్తున్నామంటే కారణమంతా ఒకటే, నా ప్రభు సజీవుడు. ఆయన మమ్మల్ని సిగ్గుపరచలేదు. ఈరోజు దేవుని వాక్యంలో మీకు ఒక అద్భుతమైన మాటను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ మాట చదవగలిగితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతును గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోర్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను. దానియేలు ఒక ప్రత్యేకమైన సాక్షిగా సింహాల బోన్లోంచి మాట్లాడుతున్నాడు. ఇంతకీ దానియేలు ఆ దేశానికి బానిసగా తేబడ్డాడు. బానిస అంటే మీకు తెలియంది కాదు. స్వతంత్రం ఉండదు, స్వేచ్ఛ ఉండదు, ప్రేమించేవారు ఎవరు ఉండరు. వాళ్ళు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. కనీసం వారు అయ్యా మేము పలానా చోటకి వెళ్తామయ్యా అనడానికి కూడా ఉండదు. ఎందుకంటే వారు ఉండమన్న చోట మాత్రమే బ్రతకాలి, పెట్టింది తినాలి. రకరకాల పరిస్థితులు. ఈరోజు కొన్ని కుటుంబాలు కూడా అట్లనే మార్చబడ్డాయి. బానిసలుగా బ్రతుకుతున్నారు. కొంతమంది భార్యలు ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? అయ్యా, నేను మా భర్తని వివాహం చేసుకున్నాను, ఒకే శరీరం అనుకున్నాం, కానీ నా భర్త నన్ను పని మనిషిలాగా చూస్తున్నాడయ్యా, బానిసగా చూస్తున్నాడు, అన్ని పనులు నాకే చెప్తున్నాడు, భారీగా నా బాధ్యతను నిర్వర్తిస్తున్నా కానీ ఎట్లా ఉందంటే నేను భారీగా రాలేదు, ఒక పనిదానిలా కూర్చొని అనిపిస్తుందయ్యా. చాలా హింస పొందుతున్నానయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. కొంతమంది చాలా కలవరం అండి. పనిచేస్తున్న ప్రాంతాల్లో కూడా కొంతమందిని ఉద్యోగస్తులుగా ట్రీట్ చేయట్లేదు, బానిసలుగా చూస్తున్నారు. చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు కదా. మీరేం కలవరపడకండి. బానిసలుగా వెళ్ళిన వారిని దేవుడు నూతనమైన అభిషేకం ఇచ్చి బలమైన పాత్రలుగా దేవుడు వాడుకున్నాడు. కారణం ఏంటి చెప్పనా? వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన పరులుగా బ్రతికారు. ఈరోజు నేను అంటాను, మీరు ప్రార్థించండి. ఎలాంటి అవమానాలు కలుగుతున్నా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య మీరు ప్రయాణం చేస్తున్నా ప్రార్థన మాత్రం మానద్దు. ఆ ప్రార్థనే మిమ్మల్ని ఘనపరుస్తుంది. ప్రార్థించే వారిని నా ప్రభు ఎన్నటికీ సిగ్గుపరిచే దేవుడు కాదు. దానియేలు ప్రార్థిస్తున్నాడని సింహాల బోన్లో వేశారు. ఏ తప్పిదము చేయలేదు. అతడు యథాప్రకారము ముమ్మారు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేవాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాల్లోని ప్రభుకి కీర్తనలు పాడుచు ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉండే అలవాటు దానియేలుకు ఉంది. ఆ అలవాటే తన బ్రతుకుని ఆశీర్వాదకరంగా మార్చింది. రాజులు అదిరిపడేలాగా దేవుడు చేశాడు. రాజులందరూ దానియేలు చూసి ఆశ్చర్యపడేలాగా దేవుడు చేశాడు. అంతెందుకండి, నెబుకద్నెజరు దానియేలు పాదాల దగ్గర పడి సాష్టాంగ నమస్కారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంత గొప్ప స్థితి అతనికి రావడం గల కారణం ఏంటో తెలుసా? బానిసగా పోయిన దానియేలుని దేవుడు ఘనపరచడం గల కారణం ఏంటో తెలుసా? అతడు చక్కటి ప్రార్థన పరుడు. ఈరోజు యవనస్తులు ప్రార్థించండి, ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తాడు. తల్లులు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీరు ప్రార్థిస్తున్నారు కదా, ఆ ప్రార్థనే మీ కుటుంబాలు ఘనపరుస్తుంది. చాలామంది తండ్రులు కుటుంబ భవిష్యత్తు కోసం ఎంతగానో కష్టపడుతూ ప్రార్థిస్తున్నారు కదా, మీ ప్రార్థనే రేపు మీ కుటుంబాలకి ఘనమైన సాక్ష్యాన్ని ఇవ్వబోతోంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కలవరం చెందాల్సిన అవసరం లేదు. అపాయాలు రావా, శోధనలు రావా అంటే 100% వస్తాయి. ఆ శోధనలు, అపాయాలే మిమ్మల్ని ఇంకా బలవంతులుగా మారుస్తాయి, ఇంకా బలమైన విశ్వాస వీరులుగా మారుస్తాయి. సింహాల భూమిలోకి వెళ్ళిన తర్వాతే దానియేలు ప్రార్థిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు రాజు కల్లారా చూడగలిగాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాతే వారు ఆరాధిస్తున్న దేవుడు ఎంత సామర్థ్యత గలవాడో రాజులు కల్లారా చూడగలిగారు. శోధన మనల్ని బలపరుస్తుంది. శోధనే రాబో దినాల్లో మనకు బలమైన సాక్ష్యం. అందుకే కలవరపడద్దు.
నా ప్రభు మిమ్మల్ని సిగ్గుపరచడు. కొన్నిసార్లు మనమేమనుకుంటామంటే, ప్రభా నాకు ఏ బాధలు రాకూడదయ్యా, నేను ఎట్టి పరిస్థితుల్లో మోసపోకూడదయ్యా, నేను చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు. కానీ నేనేమంటాను తెలుసా, మనం పడితేనే కదండి మనం లేపేవారు ఎవరో తెలుస్తుంది. మనం కన్నీటి పర్యాల మధ్యన ప్రయాణం చేస్తేనే కదండి మన కన్నీరు తుడిచేవాడు ఎవరో తెలుస్తుంది. మనం ఓడిపోతానే కదా మనం భుజం తట్టి నడిపించారో తెలుస్తుంది. వీళ్ళందరూ ఓటముల మధ్యన ప్రయాణం చేశారు, వీళ్ళందరూ అపాయకరమైన పరిస్థితుల మధ్యన ప్రయాణం చేశారు. కానీ దేవుడు వారిని అవమానపరచలేదు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఈరోజు నీకు కలుగుతున్న శోధన రేపన్న రోజు నీ ఆశీర్వాదం కోసమే కానీ నిన్ను అవమానపరచడానికైతే కాదు. క్యాన్సర్ నాకు వచ్చినప్పుడు కొంతమంది అన్నారు, వీళ్ళు ప్రభు సేవ చేస్తారు కదా, ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆ రోగం? ఈ సన్నిధిలో అద్భుతాలు జరగవండి, దేవుడు లేడని చాలామంది ప్రచారాలు చేశారు. నేను చనిపోతే మందిరాలకి తాళాలు వేద్దాం అనుకున్నారు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా, 24 గంటలు మందిరం తెరిచేలాగా దేవుడు చేశాడు. బలమైన కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు. మేము మాత్రమే కాదు, ఇదే మందిరంలో ఎంతోమంది అద్భుతాలు పొందడానికి దేవుడు కృప చూపించాడు. పరిస్థితులను దేవుడు మార్చాడు, అవమానపరచలేదు. ప్రియ సంగమా, మనందరం గణపరచబడాలంటే మనం ప్రార్థించేవారై ఉండాలి. అవసరం కోసం ప్రార్థించేవారిగా కాదు, కానీ ప్రభా ప్రార్థించకుండా నేను బ్రతకలేనయ్యా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేనయ్యా, ఇలాంటి మనస్సే నీకుంటే ఎలాంటి కష్టమైన పరిస్థితులు నీకు ఎదురవుతున్నా వాటన్నిటినీ దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. ప్రియ సంగమా, దానియేలు నేను ప్రభు దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనుక దేవుడు సింహాల నోర్లను మూయించాడని గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఎందుకు ఆయన నిర్దోషిగా కనబడడం ఏంటంటే తెలుసా, ఎందుకు ఆయన నిర్దోషిగా కనబడడానికి గల కారణం ఏంటి తెలుసా? దానియేలు మనం ఒకవేళ ప్రశ్న అడిగితే, అయ్యా ఎందుకు ఆ మాట అన్నావంటే దానియేలు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? ప్రభా, నాకు నువ్వు తప్ప ఇంకో ప్రపంచం లేదయ్యా, నీ మీద తప్ప నేను ఎవ్వరి మీద ఆధారపడలేనయ్యా, నా యజమానుడు నువ్వే. ఏ స్థలంలో బ్రతుకుతున్నా, ఏ స్థితిలో నేనున్నా నాకు నువ్వు మాత్రమే కావాలయ్యా, నీతో మాత్రమే నేను మాట్లాడతాను, నీతో మాట్లాడకుండా నా రోజును ముగించలేనయ్యా అని దానియేలు తన బ్రతుకుని దేవుడికి ఇచ్చాడు. గొప్ప విజయాలు దేవుడు తనకు అనుగ్రహించాడు. ఈరోజు మనం కూడా అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఫోన్ వేడెక్కిపోయేదాకా అందరితో మాట్లాడుతూ ఉంటాం. ఏ ఒక్కరైనా నీ కోసం సిలువలో రక్తం కార్చారా? కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా నీ భుజం తట్టారా? మనలో చాలామంది చేసే భక్తి అట్లయిపోయింది తెలుసా, అవసరం వచ్చినప్పుడు మాత్రం దేవుని పాదాలు పట్టుకుంటాం, అవసరం తీరిపోయిన తర్వాత ఇంక దేవుడు నాకు ఏం చేయలేదు, దేవుడికి నాకు ఏ సంబంధం లేనట్లు బ్రతుకుతూ ఉంటాం. అలా ఉంటే నేను మాట చెప్తాను, కొన్ని ప్రమాదాలు దేవుడు మనల్ని తప్పిస్తాడు, కానీ తర్వాత మనల్ని తప్పిస్తాడో లేదో మనకు తెలియదు. దానియేలు జీవితాలు అన్ని ప్రమాదాలు ప్రభు తప్పించడం గల కారణం ఏంటి తెలుసా? అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడే అయినా కానీ తన సమయాన్ని దేవుడికి ఇచ్చాడు. దేవుడు తన బ్రతుకును మార్చాడు, అవమానపరచకుండా ఘనతను దేవుడు తనకిచ్చాడు. ఈరోజు మీరు కూడా అట్లా ఉండగలిగితే దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు. మీరు కూడా అట్లా ప్రార్థించగలిగితే అవమానాన్ని కొట్టివేసి ఘనతను దేవుడు మీకు ఇస్తాడు. నా ఆశ అంతా ఒకటే, ఈ వీడియో చూస్తున్న మీ అందరూ అన్ని చోట్ల గణపరచబడాలి, అన్ని రంగాలలో గణపరచబడాలి, మీ బంధువుల మధ్యన గణపరచబడాలి, మీ స్నేహితుల మధ్యన గణపరచబడాలి. ఒకప్పుడు మీ కుటుంబాన్ని చూసి హేళన చేసిన వారే మిమ్మల్ని చూసి పొగిడేలాగా నా దేవుడు చేయగలిగిన సమర్థుడు. మీరు అట్టి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు మీరు ఎంతోమంది దగ్గర చేతులు చాపుంటారు కదా, నా ప్రభు మిమ్మల్ని ఎట్లా గణపరుస్తాడంటే 100 మందికి, వేలాది మందికి పోషించే చేతులుగా నా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, ప్రార్థనకు మాత్రం దూరం అవ్వకండి. గాడ్ బ్లెస్ యూ.